పాహీయన కుయ్యాలించి. ఏమండి రాముల వారికి కూడా తెలుగు మీద చాలా ప్రేమ. కుయ్యమని వినపడ్డది. ఇదంతా తెలుగే కదా. పాహి ఈ 2 అక్షరాలు ఎందుకు వేశారు అన్నారు. ఆయనకి దేవభాష అంటే ఇష్టమయ్యా, ఆయనకి పార్షియాలిటీ ఉంటుంది. రక్షించు రక్షించు అంటే ఆయనకు అర్థం కావచ్చు కాకపోవచ్చు. పాహి అంటే తొందరగా వస్తాడని ఆ సాంస్క్రిట్ 2 వర్డ్స్ విష్ణుమూర్తి తనకున్నటువంటి సంస్కృతం మీద ప్రేమతో ఆయన దాన్ని అక్కడ అప్లై చేశాడు. మనమేమన్నా మార్కుల కోసం చచ్చిపోతుంటాం దాని వెనకాల పడి. సంస్కృతం వెంటబడితే సంస్కృతి వెంటకొస్తుంది. మార్కులు కాదు, సంస్కృతి కావాలి. కుయ్యాలించి సంభ్రంభియై అంతర్ధానం అయిపోయినాడు. సరే, గుళ్ళో పడుకున్న ఆయనకి తెలివి వచ్చింది. పద్యం కూడా గుర్తొచ్చింది. తలగొక్కుంటూ రాముడికి నమస్కరించు ఇంటికి వచ్చేశాడు. మల్లన్న కాళ్లకు నీళ్లు దే అన్నాడు. వాడు క్వశ్చన్ మార్క్ మొహం పెట్టాడు. నాన్నగారు మీరు బయటికి ఎప్పుడు వెళ్ళారు అని. నేను ఇప్పుడే వస్తున్నా. లేదు లేదు మీరు వచ్చారు, నేను కాళ్ళు గడిగాను, ఇంకా తడి కూడా ఆరలేదు చూడండి అంటే భగవంతుడు తన అస్తిత్వాన్ని నిరూపించడం కోసం అక్కడ ఒక జత తడిపాద ముద్రలు పోతనకి దర్శనమిచ్చినాయండి. అది అంత భక్తి కలిగితే భగవంతుడు మన ఇంటికే వస్తాడు. అంత భక్తి కలిగించుకోవటానికే ఇదిగో ఇట్లాంటి సత్సంగాలన్నీ కూడా. ఏదో వీళ్ళు పెట్టిన అన్నం తిని మంచి నిద్రపోయి తెల్లారలేచి గోదావరిలో స్నానం చేసిపోతే ఏం ఉండదు. ఒంటికున్న దుమ్ము పోతుంది, జన్మకున్నటువంటి పాపం పోదు. జన్మకున్న పాపం పోవాలి అంటే ఈ సంఘంలో భాగం పంచుకోవాలి, ఈ సంఘంలో భాగస్థులం అవ్వాలి. ఆ భావానంద సరస్వతి స్వామి వారి భావాలకి కొద్దో గొప్పగైనా దగ్గరగా రావాలి. వస్తే ఏమవుతుంది అన్నారు, లోకంలో అన్ని భావాల యందు అభావం కలుగుతుంది.